అన్ని రాజులు మంచివే, సింహరాజుకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తప్పు చేయరు, తప్పు చేస్తే ఊరుకోరు. ఇటువంటి లక్షణం సింహరాజు వాళ్ళకి ఉంటుంది. అంటే ఏ చిన్న తప్పు జరిగినా, ఒక మాటలో తేడా వచ్చినా వీళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఎదుటివాడు పొరపాటును కూడా, చిన్న పొరపాటు జరిగితే వీళ్ళు సహించలేరు, వెంటనే అగ్రెసివ్గా మాట్లాడేస్తారు. అటువంటి లక్షణం సింహరాశిది. చాలా మంచి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క మాసం ప్రధానంగా రవిగ్రహం షష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, మరి చెస్ట్లో పెయిన్ రావడం కానివ్వండి, పళ్ళకి కానీ కళ్ళకి కానీ ఖచ్చితంగా అనారోగ్యం సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క సింహరాశి వాళ్ళు. తర్వాత ధనాధిపతి పంచమంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. సంతానపరంగా పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి రావడానికి ఈ బుధుడు చాలా బాగా పనిచేయబోతున్నాడు. తర్వాత లాభాధిపతి అయినటువంటి బుధగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల మరి అనుకోకుండా మీరు ఏదైతే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం, బలానా పని కావాలి, అక్కడికి కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ వారంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఒక సింహరాశి వాళ్ళకి. తర్వాత షష్ట సప్తమాధిపతి శని స్వక్షేత్రం ఉండడం వల్ల పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మరి జీవితంలో కొత్త వ్యక్తి సింహరాశి వాళ్ళకి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కానండి, కొంతమంది ఏదో ప్రేమ వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. మరి ఏదో ఒక అమ్మాయి నాకు పరిచయం కావాలి, మాట్లాడలేదు, బాధపడుతూ ఉంటారు. మరి ఏదైతే ప్రేయసి ఉందో వాళ్ళిద్దరు కూడా మళ్ళీ దగ్గర కావడానికి ఈ యొక్క వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక సింహరాశి వాళ్ళకి. తర్వాత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, డబ్బులకి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ఈ వారం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మధ్యంగా సూచిస్తుంది, అంటే మధ్య మార్గంగా ఉన్నది, అంటే యావరేజ్గా ఉన్నదమ్మా.